తనపై అవినీతి ఆరోపణలు చేసేవారు ఆధారాలతో నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు ఏపీ ప్రభుత్వ వైపు సామినేని ఉదయభాను. కొందరు కావాలని పనిగట్టుకుని ఎన్నికల ముందు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత 5 ఏళ్లు గుర్తుకు రాని అవినీతి ఇప్పుడు ఎన్నికల ముందు కావాలని నాపై బురద జల్లుతున్నారని ఉదయభాను మండిపడ్డారు. 2 రోజుల్లో జగ్గయ్యపేట బస్టాండ్ సెంటర్లో బహిరంగ చర్చ పెడతానని, నియోజకవర్గంలో ఎవరైనా ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరారు. ఆరోపణలు చేసేవారు నిరూపించాలన్నారు. ఉంటే ధైర్యం ఉంటే నేను ఖండించిన మాత్రం ఉదయభాను ఖండించినట్టు రాయండి. రాకపోతే నేను బహిరంగ సవాలు విసురుతాను. మీ యొక్క పాత్రికేయ రంగంలో ఎవరన్నా మీ నిష్ణాతులు నా మీద ఆరోపణలు ఉన్నాయి, మా దగ్గర ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఒక వేదిక పెడతాను. దాదాపు 2-3 రోజుల్లోనే ఒక వేదిక పెడతాను. 2-3 రోజులు చూస్తాను. నేను నా కన్ను రాకపోతే ఒక వేదిక పెడతాను. ఈ వేదిక మీద 2,05,000 మంది ఓటర్స్ ఉన్నారు జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలో. ఈ 2,05,000 మందిలో కనీసం 5-10 మంది వచ్చి సామినేని ఉదయభాను అనే వ్యక్తి అక్రమ బియ్యం వ్యాపారం చేశారు, మద్యం వ్యాపారం చేశారు, మట్టి వ్యాపారం చేశారు, దేవాలయం భూమిని కబ్జా చేశారు అన్న విషయాన్ని చెప్పమనండి. నేను కూడా దాని మీద వెంటనే మాట్లాడతాను. ఒక 10 మంది 5-3 చెప్పనండి. తెలుగుదేశం వాళ్ళని చెప్పనండి. తటస్థులు కానీ వైఎస్ఆర్సీపీ అక్కర్లేదు. తెలుగుదేశం వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు చెప్పనండి. నేనంటే ఉదయభాను అంటే పడగవాడు, ఉదయభాను అంటే కర్షకతో ఉండేవాడు, ఉదయభాను ఓడించాలనే పట్టుదల ఉన్నవాడిని వాళ్ళని ఆరోపణ చెప్పరండి. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ కన్నా మీకేం తెలియదు కదా. మా కాన్స్టిట్యున్సీలో అక్రమంగా వ్యాపారం చేస్తే మా కాన్స్టిట్యున్సీలో మీకు తెలుస్తుంది. చెప్పనండి. పలానా క్వాలిటీని ఇల్లీగల్ చేశారు, పలానా మద్యం అమ్మారు, పలానా దేవాలయ భూమిని కబ్జా చేశారు చెప్పనండి. దమ్ము ధైర్యం ఉంటే. సిగ్గు లేకపోతే మానేయండి. సిగ్గుంటే, మీకు లజ్జ ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, మానవత్వం ఉంటే నేను చెప్పే అరకు